హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిభిషుని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇది వచ్చేసి వినాయకుని ఫెస్టివల్ ముందు రోజు, అంటే థర్స్డే రోజు అన్నమాట. సో సాటర్డే కదా వినాయకుని ఫెస్టివల్ వచ్చింది. థర్స్డే రోజే మా ఇంటి దగ్గర వినాయకుడిని అయితే తీసుకొని వచ్చారు మా వీధి పిల్లలందరూ. సో బాణాలతోటి మా విఘ్నేశ్వరునికి మనము అయితే ఆహ్వానం చేయడం జరిగిందనమాట. నైట్ 7 ఆ టైం అయితే అయ్యింది. సో థర్స్డే రోజే తీసుకొచ్చారు. ఇంకా థర్స్డే రోజే నేను చక్క మా దేవుని హరివిల్లు అంతా కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసి బొట్లు అన్నీ పెట్టేసేసి నైట్ గురువారం రోజు సాయంకాలమే నీట్గా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రైడే రోజు మార్నింగ్ చూస్తున్నారు మీరు. ఆ రోజు ఏం చేస్తున్నామంటే, అంటే మరుసటి రోజు వినాయక చవితి, సెప్టెంబర్ 6th వచ్చేసేసి నేను ఆ రోజు నాగమయ్యకు పాలు పోస్తూ ఉన్నాను. సో అంత శ్రావణ మాసం ఉన్నప్పటికీ నాకు కుదరలేదు. ఒకసారి ఇంట్లో కుదరకుండా ఉండడం, ధీరజ్ రాకుండా ఉండడము, కొంచెం ఫీవర్ అలా జరిగిపోయింది శ్రావణ మాసం అంతా కూడా. ఇంకా రేపు వినాయక చవితి అన్నప్పుడు ఆ ముందు రోజు ఉంటుంది కదా, ఆ రోజు నేను స్వామికి పాలు పోయడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉన్నానమాట. ముందు రోజే పటాలు కడిగేసాను కాబట్టి దేవుని దగ్గర పువ్వులు అన్నీ పెట్టి రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా డే 1 డే 2 డేస్ చేస్తామన్నమాట ఈ పాలు పోసే ప్రోగ్రాము. సో థర్స్డే నైట్ ధీరజ్ వచ్చేసాడు కర్నూలుకు. పిల్లలు లేకుండా మనము ఫెస్టివల్ చేయాలి అన్న కూడా ఎలాగో అనిపిస్తుంది కదా. సో ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే డే 1 అన్నమాట. ఆ రోజు వచ్చేసేసి ఉత్త నువ్వుల పిండి చలివిడి మాత్రమే దేవునికి నైవేద్యం పెట్టేసి వస్తాము. మరుసటి రోజు మనం మొత్తం చిత్రాన్నము, ఇంకా ఫుడ్ అంతా కూడా తీసుకొని, స్వీటు అన్నీ తీసుకొని వెళ్ళి చేసేసి వస్తామంటే 2 డేస్ అన్నమాట. సో డే 1 వచ్చేసేసి ఇక్కడ నువ్వులను అయితే సూపర్ మార్కెట్లో అయితే మనము మళ్ళీ వేరాలి, గాలించాలి అలా ఏమీ లేదు. నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి కాబట్టి నేను ఆ ప్యాకెట్ తీసేసి చక్క నీట్గా అలా అయితే వేసి పెట్టేశాను. ఇంకా బెల్లం అంతా కూడా మంచిగా ఉండలను సన్నగా కట్ చేసేసి బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను. ఇలా ఎమర్జెన్సీకి వాడుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటి అంటే, ఒక 3 డేస్ కాదు, థర్స్డే రోజు మార్నింగ్, ఇది ఫ్రైడే రోజు కదా మీరు చూస్తున్నారు, థర్స్డే మార్నింగ్ రిషుగాడు స్టమక్ పెయిన్ అని చాలా సఫర్ అయితే అయ్యింది. ఏంటబ్బా అనేసి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే లైట్గా స్టోన్స్ ఉన్నాయి అని చెప్పారనమాట. సో అందుకు ఆమెకు బాటిల్ అది పెట్టేసి ఇంజెక్షన్స్ అవి ఇస్తూ ఉండిండ్రి. ఇక్కడ వాళ్ళ అన్న వచ్చాడు కదా. సో ఫ్రైడే మార్నింగ్ నాకు చాలా వర్క్ అయితే ఉంది అని వాళ్ళ అన్న ఇడ్లీ వడ అది తినిపిస్తూ ఉన్నాడు. తనకు మెడిసిన్ వేసేది ఉంది. ఇంకా నాకు వర్క్ తోటి కుదరదు కదా అన్నీ చూసుకోవాలి అంటే. ఇంకా వాడు టిఫిన్ పెట్టేస్తూ ఉన్నాడు. ఈ క్యాత్ ఆ రోజు అంతా ఉంచుకోమని చెప్పారనమాట, ఎమర్జెన్సీ. కానీ ప్రజెంట్గా అయితే కొంచెం బాగానే ఉంది. సో ఆ రోజు సిచ్యువేషన్ మా ఇంట్లో అలా ఉండిందనమాట. ఇంక ఇక్కడైతే నువ్వుల ఉండలు పచ్చివే, వేయించకూడదు. ఆ రోజు వచ్చేసి బెల్లం అది వేసి మిక్సీ పట్టి ఇలా ఉండలు అయితే చేసి పెట్టాను. ఇంత ఫాస్ట్గా చేస్తున్నాను అంటే ఆ డేని, ఇంకా మరుసటి రోజు వినాయక చవితి కూడా కదా, టెన్షన్ అన్నమాట. నాగుల చవితి ఫెస్టివల్ చేయాలి, వినాయకుని ఫెస్టివల్ చేయాలి అన్న ఆలోచనతోటి ఉండింది. సో బియ్యం అయితే మార్నింగ్ నానబెట్టేసేసి ఆరబెట్టేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసి ఆ పొడి జల్లి పట్టేసిన తర్వాత ఇంకా బెల్లం అది వేసేసి మిక్సీ పట్టుకొని చలివిడి రెడీ చేసుకోవడమే అనమాట. ఇలా బెల్లం అంతా కూడా కట్ చేసేసేసి పెట్టేసుకున్నాను అంటే ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ఈజీ అయిపోతుంది కదా. ఎంతో పెద్ద పని, చిన్న పనిలాగా ఉంటుంది. అట్లా ఫెస్టివల్స్ అప్పుడైతే పెద్ద పనిలాగా అనిపిస్తుంది కదా. ఏం చేసుకోవాలని ముందు రోజు కొంచెం ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ చలివిడి రెడీ చేసేసుకొని కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టేసేసి తీసుకొని వెళ్ళిపోతామన్నమాట టెంపుల్కి. ఇంకా నేను ఒక్కదాన్నే అయ్యాను. గ్రీష్గాడు ఉండింటే నాకు చేతి కింద బాగుంటుండే, ఏదో ఒక వర్క్ అయితే చేస్తూ ఉంటుండే. నేనేం చేశానంటే ఇంకా దేవుని దగ్గర అన్నీ కూడా రెడీ చేసేసి మా హస్బెండ్ని పూజ చేసేయమని చెప్పాను. ఓకే అని చెప్పాడు. ఇక్కడ నేను చలివిడి నువ్వుల లడ్డూలు రెడీ చేసుకొని దేవునికి టెంపుల్కి వెళ్ళాలి. మనం ఇంట్లోనే కాదనమాట పాలు పోసేది, టెంపుల్కి వెళ్ళి పోస్తాము. సో
అలానే నా ప్లేట్లో అన్నీ రెడీ చేసేసుకునేసరికి సరిపోతుంది కదా పూజా కార్యక్రమానికి. మా హస్బెండ్ అయితే ఆ రోజు పూజా కార్యక్రమం అయితే చేసి హెల్ప్ అయితే చేశాడు. సో గ్రీషు అయితే ఆ రోజు ఇంకా స్నానం అది చేయడానికి లేదు కదా, చేతికి క్యాప్ ఉండింది, తను ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది. నేను ధీరు మా హస్బెండ్ ముగ్గురం అయితే వెళ్ళాము టెంపుల్కి. వెళ్ళిపోయి ఇంకా అక్కడ నైవేద్యము అన్నీ కూడా పెట్టేసేసి దేవునికి రెడీ చేస్తూ ఉన్నానన్నమాట. పసుపు పూసి బొట్టు పెట్టేసేసి తాంబూలం పెట్టి నువ్వులు తర్వాత చలిమిడి పెసరపప్పు అన్నీ పెట్టి దీపం పెట్టేసేసి ఆ తర్వాత పాలు పోస్తూ ఉన్నాము. ఆ రోజు వర్కింగ్ డే, ఫ్రైడే కదా, మా హస్బెండ్కి కోర్ట్ ఉంది. సో అందుకు మేము 9:30కి అంతా కూడా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. తనకు 10 o'clockకి అంతా కోర్టుకు వెళ్ళాలి అనేసని. కోర్టు దగ్గర ఉంది కదండి మన సాయిబాబా టెంపుల్, ఆ టెంపుల్లోనే ఎప్పుడు కూడా పాలు పోసేదనమాట. కొద్ది రోజులు డోన్కి వెళ్ళి పోసేసి వచ్చాము పెళ్ళైన తర్వాత. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ డోన్కి వెళ్ళడానికి కుదరక మళ్ళీ కర్నూలులోనే ఎక్కడ పోస్తున్నామో అక్కడనే పోస్తున్నాం. ఇంకా మా హస్బెండ్ పాలు పోసేసి కోర్టు టైం అయిందని తను వెళ్ళిపోయాడు. నేను ధీరు ఇద్దరు ఇంకా పక్కన బాబా టెంపుల్లోనే అన్నమాట, నాగమయ్యది కూడా ఉండింది. సో అక్కడికి కూడా వెళ్ళి స్వామి దగ్గర పూజ, బాబా దగ్గర పూజ చేయించుకొని ఇంకా నేను మా ధీరు ఇద్దరం అయితే ఇంటికి వచ్చాము. గ్రీషు టిఫిన్ తినేసేసింది, మా హస్బెండ్ కూడా టిఫిన్ తినేసేసాడు. సో నాకు మా ధీరుకు మాత్రమే టిఫిన్ తినేది ఉంది. సో నేను వాడు వచ్చేసేసి పూరి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళి పూరి అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా అప్పటికి 10:30 అలా టైం అయితే అవుతూ ఉండింది. ఇంకా ఆకలి వేస్తుంది. మార్నింగ్ 5:30కే అలా లేచాను కదా, సో పాలు పోసి వచ్చే వరకే కాబట్టి సో నో ఫాస్టింగ్ తర్వాత అనమాట. నేను ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఫెస్టివల్స్ చేస్తున్నాను. మరుసటి రోజు నాగుల చవితి ఫెస్టివల్ నైవేద్యం చేయాలి. ఆ తర్వాత వచ్చేసేసి వినాయకుడికి. సో వెజిటేబుల్స్ అన్నీ అయితే తెప్పించుకొని అన్నీ కూడా రెడీగా చేసి పెట్టేసేసుకున్నాను అనమాట. అన్నీ కట్ చేసేసి పెట్టేసుకుని ఆ రోజు లంచ్కి వచ్చేసేసి మునక్కాయ వంకాయ వేసి పులుసు చేశాను. ఈ పులుసు మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. చపాతీకి ఎక్కువ ఇష్టపడతారు, దానికి మించి రైస్ కూడా అంతే ఇష్టపడతారన్నమాట. సో ఇంకా వేడివేడిగా అన్నం కూరగాయలు అన్నీ తీసి పెట్టుకునేసరికి మినిమం 1 hour 1.5 hour అయితే టైం పట్టింది. ఇంకా పులుసు చేసేసి వేడివేడిగా 12:30కి ఆ టయానికి అన్నాన్ని పెట్టేసేసాను. ఆ తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఆ రోజు దొండకాయ పచ్చడి చేశాను. తర్వాత బెండకాయ ఫ్రై చేశాను అన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ కూడా వస్తుంది అన్నట్టుగా అనేసి పులుసు చట్నీ అన్నీ చేశాను. నైట్ కూడా రైస్ చేసేసుకోవచ్చు అనేసి. సో చక్క భోజనం అది అయితే ఇంకా ఈ మెనూ తోటి తినేసాము. ఆ రోజు దేవుని దగ్గర దారాలను పెడతాము నాగమయ్య దగ్గర, అవి అయితే తీసుకొని వచ్చేసేసాం. భోజనం అంతా అయిన తర్వాత టేబుల్ మీదనే పెట్టుకున్నాను. మా హస్బెండ్ వచ్చినాక కట్టేద్దాము అనేసి. తను రాగానే ఆకలి ఆకలి అని స్టార్ట్ చేశాడు. సరే ముందు భోజనం చేద్దామని భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఇక్కడైతే దారం కట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి కడుతూ ఉన్నాను, తర్వాత తను నాకు దారం కడతాడు, ఆ తర్వాత ధీరజ్కి గ్రీష్మకు కట్టేస్తూ ఉంటానన్నమాట. ఇప్పటికన్నా చేస్తానా లేదా ఫెస్టివల్ అని ఒక చిన్న భయం అయితే ఉండింది నాకు. ఒకసారి మిస్ అయ్యింది అంటే మళ్ళీ చేసే వరకు ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా. 1 month ఉన్నప్పటికీ అసలు కుదరని రోజుల్లాగా అలా అయిపోయాయి అన్నమాట. ఇంకా ధీరజ్ అక్కడి నుంచి రాకుండా చేసుకోవాలా అని అంటే అది ఎలాగో అనిపిస్తుంది కదా, పిల్లలు లేకున్నప్పుడు చేసుకోవాలి అని అన్నప్పుడు వాడి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం హెల్త్ బాగా లేకుండా ఉండడం అలా జరిగి ఆ మంత్ అంతా కూడా అలా పెండింగ్ లాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ కోసం అనేసి వచ్చేసేసాడా హ్యాపీగా. సరే కొంచెం కష్టము అయినప్పటికీ చేసేసుకుందాము అన్నట్టుగా అని ఇలా వినాయక చవితి ముందు రోజు మరుసటి రోజు 2 రోజులకు అయితే చేసేద్దాము అన్న ఒక ఆలోచన ఉంది. ఆ రోజు ఫ్రైడే రోజు అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా సాటర్డే రోజు వచ్చేసేసి డే 2 నాగుల చవితికి ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత వినాయకుడిని కూర్చోపెట్టి వినాయకునికి ప్రసాదాలు చేయాలి. నేను ఒకటే ప్రసాదం చేసేది వద్దు అని మార్నింగ్ నాగమయ్యకు ఒక 5 సపరేట్ చేసుకున్నాను. టెంపుల్కి వెళ్ళొచ్చి వినాయక చవితికి చేద్దామన్న ఆలోచనతో మార్నింగ్ 5:30కి లేచాను. లేవంగానే ఫస్ట్ రెడీ అయితే అయిపోయేసేసి స్టవ్ అంతా పూజించి పాలు పెట్టేశాను. మామిడికాయ దొరుకుతుంది
మీ అందరికీ దొరుకుతుందా మామిడికాయ? సో మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాను. తీయగుందా ఏంటి అని అనుకున్నాను, కానీ చాలా పుల్లగా అయితే ఉండింది. సో ఇంకా ఆ రోజు మామిడి వంకాయ పచ్చిమిర్చి వేసి పప్పు చేద్దాము అని డిసైడ్ అయ్యాను అనమాట. మార్నింగ్ ఇది వచ్చేసేసి ఫస్ట్ ఒక పూజకు సంబంధించి వంట ప్రిపరేషన్ అన్నమాట. ఇది అంతా కూడాను ఇంకా టీ అది కూడా తాగలేదు. ఫస్ట్ అయితే అని రెడీ చేసేసుకొని టీ తాగొచ్చు అన్న ఆలోచనతో ఆ రోజు స్వామికి నైవేద్యం వచ్చేసేసి శనగబెళ్ళ పాయసం చేసుకుంటున్నాను. తర్వాత చిత్రాన్నం చేయాలి, రైస్ పెట్టేశాను. నాకు ఇటువంటి అప్పుడు 4 స్టవ్లు టక్క 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 అయిపోతాయన్నమాట. 4 స్టవ్ల మీద 4 పెట్టేశానంటే ఈజీ అయిపోతుంది కూడా. బేసిక్గా నేను తెచ్చుకోయింది కూడా ఇలాంటి డిఫికల్ట్ టైంలో యూజ్ అవుతుంది అని 4 స్టవ్లు తెచ్చుకున్నాను. ఇంకొకటి ఇండక్షన్ కూడా తెచ్చుకుందాము, ఏదన్నా సపరేట్ పక్కన పెట్టి దాని మీద కూడా చేసేది ఏదన్నా చేసుకోవచ్చు అన్న ఆలోచన కూడా ఉంది. నెక్స్ట్ అది ప్రిపేర్ చేస్తాను. సో నా వంట వచ్చేసేసి జస్ట్ 1 అవర్లో నా వంట అయిపోయింది. ఇక్కడ పూజ అంతా నేను రెడీ చేసి పెట్టేశాను. మా హస్బెండ్ వచ్చి పూజ చేశాను. ఇక్కడ నాగుల చవితికి నైవేద్యము అయితే నేను తీసుకుని వెళ్ళేది చిత్రాన్నము, వైట్ రైస్, వంకాయ ఆలు కర్రీ, స్వీట్ వచ్చేసేసి శనగబెళ్ళ పాయసము, మామిడికాయ పప్పు, 5 నైవేద్యాలను అయితే రెడీ చేసేసాను. ఇంట్లో దేవుని దగ్గర పెట్టి టెంకాయ కొట్టేసేసాను. అన్నీ కూడా రెడీ పెట్టేసేసుకొని మేము వెళ్ళిపోవాలి ఇప్పుడు టెంపుల్కి. సో నిన్న వెళ్ళాము కదా మా ఇంటి దగ్గర బాబా టెంపుల్లోనే ఈరోజు కూడా వెళ్ళి ఇక్కడ మనం ఫస్ట్ రోజు చేసాము, డే 2 కూడా అక్కడనే మనము పూజ చేసి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టాలి. చీర అది పెట్టుకుంటాము నాగమయ్యమ్మకు. సో అక్కడ చూసారా రైట్ సైడ్ నా బ్లూ కలర్లో శారీ ఉంది. ఈరోజు గ్రీషుగాడు కూడా వచ్చింది. ముందు రోజు క్యాప్ తీసేసుకొని వచ్చాను. మరుసటి రోజు ఏం చక్కగా ఫ్రెష్గా స్నానం అది చేసి కొత్త డ్రెస్ వేసుకొని అయితే వచ్చేసింది. సో నువ్వు నిన్న పోయలేదు కదా పాప, నిన్నటివి ఈ రోజుటివి 2 days పాలు పోయాలి అని చెప్పాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ అండి పసుపు పూసి బొట్టు పెట్టేసేసాను. తర్వాత తాంబూలం పెట్టాను, నైవేద్యం పెట్టాను. అక్కడ మళ్ళీ లేట్ కాకుండా కానీ చిన్న యూజ్ అండ్ త్రో ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో ఒకటేసారి పెట్టేసుకొని వెళ్ళిపోయానన్నమాట. నాకు అక్కడికి వెళ్ళినాక పెట్టడానికి ఈజీ అవుతుంది కదా అన్నట్టు. బై ది వే మనోజ్ కూడా ఉన్నాడు. ముందు రోజే మనోజ్ కూడా వచ్చాడన్నమాట. గ్రీషుకు హెల్త్ బాగాలేదంటే చూసి వెళ్దాము అనేసి అని మనోజ్ కూడా ఇక్కడికి వచ్చాడు. సరే పాలు పోస్తున్నాము, ఊరికి వెళ్తానన్నాడు. ఉండు పాలు పోస్తున్నాం, మధ్యాహ్నం నుంచి పోవచ్చులే అని చెప్పాను. సో వినాయక చవితి పండగ, నాగుల చవితి పండగ 2 పిన్ని అంటే అవును పోయలేదు మను, అందుకోసం మీ ఇద్దరి కోసమే ఉన్నట్టుగా ఉంది అని కూడా చెప్పానన్నమాట. వాళ్ళిద్దరి కోసరం అంటే మనోజ్ అండ్ ధీరజ్ వాళ్ళిద్దరి కోసరము అన్నట్టుగా అనేసి అని. సో గ్రీష్ గార్డ్ అయితే ఇక్కడ 6 times అయితే పోసింది, డే 1 డే 2 అన్నట్టుగా అనేసి అని. ఇంకా మనకు ఇక్కడికి అయితే నాగుల చవితి పూజకు మనం ఏం చేస్తాము అంటే మిగిలిన టైం అప్పుడు ఎలా డే 1 డే 2 2 days ఎలా చేస్తాము అన్న ఘట్టం అయితే ఇక్కడికి అయిపోయింది అన్నమాట. ఆ తర్వాత మనము వచ్చేసేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వినాయక చవితికి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మనము ఆ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకోవాలి. అందుకోసం నేను ఇక్కడైతే మార్నింగ్ 5:30 నుంచి 9:30 10కి అంతా కూడా మేము మొత్తం ఈ నైవేద్యాలు కానివ్వండి, పాలు పోయడం కానివ్వండి, పూజ కానివ్వండి అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకొని 10 o'clockకి అంతా కూడా మేము ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఒక 1/2 hour రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్కి స్టార్ట్ చేయొచ్చు. ఆ రోజు ఎందుకో 11 o'clock నుంచి వినాయకుడిని కూర్చోపెట్టి పూజ చేస్తే ఓకే అని చెప్పారంట మా హస్బెండ్కి. సో అందుకు నాకు కొంచెం టెన్షన్ కూడా అనిపించలేదు. సో 10కి అంతా కూడా ఇలా నాగుల చవితి ఫెస్టివల్ని కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. దీని తర్వాత దీనికి కంటిన్యూ వినాయక చవితి ఫెస్టివల్ అంతా కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. కొంచెం రిస్క్ అనిపించింది, ఆయన ఫెస్టివల్ చేసుకున్నాను కదా, ఆ హ్యాపీనెస్ ముందు మనకు కష్టం ఏమీ అనిపించదు. ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.